వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల బీసీ శక్తులంతా ఏకం కావాలి. 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో సింహగర్జన సభ కరపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర కార్యదర్శి బండారు నాగేశ్వరరావు. వైసీపీ మూకలు అసత్య ప్రచారాలు మానుకోండి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై పన్ను నష్టం దావా వేస్తాను. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. పంట కాలువల నిర్మాణానికి 1,250 కోట్ల రూపాయలు వెచ్చించి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్. నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన వైద్య బృందం ఉచిత సేవలు ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రజానికం. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ సిపిఎం మద్దతు. లేబర్ కోడ్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదాం. కేంద్రంపై వామపక్ష నేతల ఆగ్రహం. నంద్యాల గాయత్రి దేవాలయం 11వ వార్షికోత్సవం ఘనంగా అభిషేకాలు, హోమాలు, పూజలు ఘనంగా వేద మంత్రాలతో నిర్వహించిన భక్తులు, బ్రాహ్మణ సేవా సంఘం. నంద్యాల రామకృష్ణ వివేకానంద ఆడిటోరియంలో జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికలకు చెస్ పోటీలను ప్రారంభించిన డాక్టర్ రవికృష్ణ. ప్రజలకు ఆపదల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల రైతు నగరం ప్రాంతంలో వరుస దొంగతనాలు కలకలం. ట్రిబుల్-ఆర్ రెస్టారెంట్ వద్ద సిగరెట్లు, నగదు, డబ్బు చోరీ కేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులు. తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆత్మకూరు నుండి శ్రీశైలం వెళ్లే కాలినడక మార్గం భక్తులకు సౌకర్యాల పరిశీలన, భక్తుల భద్రత దృష్ట్యా కాలినడక మార్గంలో పటిష్ట చర్యలు. ఎస్పీ సునీల్ షోరాన్. బీసీ హక్కులు కాపాడుకోవడానికి ప్రతి బీసీ బహుజన్లో ఐక్యత కావాల్సిన సమయం ఆసనమైందని భారత చైతన్య యోజన పార్టీ పీఏసీ మెంబర్ పాల రమేష్, నంద్యాల, కర్నూలు జిల్లాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు యాదవ్, కంది వరుణ్ యాదవ్, సాంబమూర్తి పేర్కొన్నారు. నంద్యాల పట్టణం నూనెపల్లి వద్ద బీఎస్పీ కార్యాలయంలో ఆదివారం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నందు నిర్వహించే బీసీ సింహగర్జన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు విడివిడిగా ఉండకుండా బీసీ సంస్థలు, బీసీ సంఘాలు, బీసీ శక్తులు, వ్యక్తులు ఐక్య సంఘంగా ఏర్పడవలసిన అవసరం ఉందని, ఐక్య సంఘంగా ఉద్యమించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. చేస్తూ బీసీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి పలుమార్లు పలు పాదయాత్రలలో పలు ప్రాంతాలలో బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటయ్యి 20 నెలలు జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా బీసీ అట్రాసిటీ చట్టం గురించి ఏమాత్రం కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. గత నెల బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రామచంద్ర యాదవ్ గారు బీసీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ బీసీ అట్రాసిటీ చట్టం గురించి ఆయన చెప్పడం ద్వారా ఇప్పుడు మీడియాలకు మాత్రమే, పేపర్లలో మాత్రమే పరిమితంగా చేస్తూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జీవోలను అమలు చేసినటువంటి పాపాన లేదు. రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయిస్తున్నాయో మాకు న్యాయం చేయాలని, ఇంకా ఈ విధంగా వేచి చూసే పరిస్థితి అయితే కుదరదు.
ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం కావాలి, బీసీలందరికీ ఒక రక్షణ కావాలి, బీసీల ఆత్మ గౌరవంతో బతకాలి. కాబట్టి ఈ విధంగా బీసీలందరికీ ఒక న్యాయం జరగాలంటే ఒక పార్టీని ఖచ్చితంగా స్థాపించి తీరాలనే ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఈ బీసీవై పార్టీ స్థాపించిన తరువాత ఎక్కడైతే రాష్ట్రంలో బహుజనులకు ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో, భూములు లాక్కుంటున్నారో, ఏ విధంగా అన్యాయం చేస్తూ దాడులు చేస్తూ ఈ విధంగా అగ్రవర్ణాలలో ఉన్న పార్టీ బలంతో అధికారం ఉన్న మతంతో ఈరోజు దాడులు చేస్తున్నారో ప్రతి చోట రామచంద్ర యాదవ్ గారు పోయి ప్రజల వైపు నిలబడి అట్లే ఆపేయడం జరిగింది. బీజేపీ నాయకులు మరి తెలంగాణలో బండి సంజయ్ గారు బాహాటంగా ప్రకటించడం జరిగింది. బీసీలకు మేము కులగణన చేయము అని చెప్పేసి ఖండితంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి ఎలా ఉందో మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల కులగణన చేస్తే నిజంగా అధికారం కోసం మనం పోరాటం చేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళు బీసీలకు కులగణన చేయకుండా ఆపేస్తున్నారు. మరి అలాగే చట్టసభల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత శాతం బీసీలకు కల్పించాలని చెప్పేసి ఏనాటి నుంచో అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ కొన్ని బహుజన పార్టీలు దీని మీద గలమెత్తుతున్నాయి. అయినా మరి ఏమాత్రం కూడా వీళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని, కొందరు వైసీపీ మూకలు అసత్య ప్రచారాన్ని సీనియర్ న్యాయవాది మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం, అక్కడ జరిగిన అంశాలు వీడియో మీడియాకు అందించి వాస్తవాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ జరిగిందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు హాజరయ్యారన్నారు. సమావేశంలో సాయంత్రం 4 గంటలకు తనకు అవకాశం వచ్చిందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని బూత్లలో నెలకొన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చానన్నారు. బూత్లలో కార్యకర్తల సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చానన్నారు. ప్రధానంగా తహసీల్దార్, పోలీస్ స్టేషన్లలో ఇంకా వైసీపీకి మద్దతుగానే అధికార యంత్రాంగం పనిచేస్తున్న విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తులసిరెడ్డి అంటే ఉమ్మడి జిల్లాలో మీకు అందరికీ తెలుసు, వారికి మీరు తెలుసని ప్రశంసలు కురిపించడంతో అందరూ చప్పట్లు కొట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బూత్ సమస్యలు తెలుసన్నారు. బూత్ కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసునని, కార్యకర్తలు ఎవరు ఇబ్బందులు పడకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల తులసిరెడ్డి మజాక చాలా సంతోషం. కాదు అది కాదు, ఏమంటున్నారంటే పోలీసులు అందరినీ తీసేమంటాను పదవి నుంచి. ఆపరేషన్ ఇప్పుడు ఒకటి ఇక్కడ మా నియోజకవర్గంలో తులసిరెడ్డి చెప్పింది కరెక్ట్. డిస్కషన్ జరుగుతుంది, ఇది వర్క్ షాప్. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ గా అందరినీ తీసేయమంటారు. తీసేసి ఒక ఇక్కడ తీసుకు ఎక్కడో దగ్గర వేయాలి కదా, ఎస్ఐసిఏని ఎక్కడో వేయాలి కదా స్వామి, ఇక్కడతో పోకూడదు. ఒక రౌండ్ రొటేషన్ చేశాం. ఇక్కడ పనులు జరగట్లేదంటే దానికి కారణం అక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాకు మంగళగిరి నియోజకవర్గం ఉంది. నేను స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాను, ఈ రిజిస్ట్రేషన్ నాకేం సంబంధం, ఎవడో అన్నోడు ఉంటాడు, కొన్ని ఉంటాడు, నాకైతే చెప్తున్నాను. నేను అన్ని న్యాయబద్ధంగా ఉంటే చేయండి. మా కార్యకర్త వస్తే నుంచుని మాట్లాడండి, గౌరవించండి, ఒక కాఫీ ఇచ్చి పంపించండి. చేయగలిగితే చేయలేండి, చేయలేకపోతే అప్పుడు నా కార్యాలయానికి మేము స్టడీ చేసి మేడంని మా డైరెక్షన్ మీకు ఇస్తామని చెప్పాను. నాకు 5% కన్నా ఎక్కువ రావు. పోలీసు ఉంది, నాకు మోర్ దెన్ 2-3% నాకు నా వరకు రావు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్నీ నాకు తెలియాలి, నేను చెప్పినట్టే జరగాలి, నా పెత్తలో నడవాలి. దానివల్ల వస్తున్న ఇబ్బంది ఇది. అది నేను నమ్ముతున్నాను. ఇది మీరు సీనియరు, మీరు మీ గురించి ఆ నియోజకవర్గంలో మొత్తం పార్లమెంట్ కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లా భారతదేశంలో మళ్ళీ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలియదా లేరు కదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో, కానీ అదే నేను ఒక్క
నేను తప్పట్లా, నేను అందరికి అవగాహన ఉండాలని చెప్తున్నాను. ఇష్యూ ఇక్కడ ఏంటంటే నేను సెట్ చేస్తాను, కానీ నాకు ఒక ఇబ్బంది ఉంది. ఒక విషయం చెప్పాల్సి, మేము ఊరూరు తిరుగుతున్నాం, బతిమలాడుతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తాం. ఇప్పుడు ఒక పరిశ్రమ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించాలంటే కనీసం ఒక 5-6 సార్లు మినిమం నేను కానీ ఇండస్ట్రీ శాఖ మార్చులు భర్త గారు కానివ్వండి, అధికారులు కానీ కంపెనీ వస్తుంది, శంకుస్థాపన చేసే ముందనే కలబడతాం. ఎట్లా అవుతుందమ్మా? కంపెనీ జోలికి ఎందుకు వెళ్తారు అసలు? ఏం పని మనకి? మనకి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, కార్యకర్తలకు ఉద్యోగాలు రావాలి. ఐ అగ్రి, అంటే ఎలాంటి సందేహం లేదు. అది మేము చూసుకుంటాం, మాకు వదిలేయాలి, ఆ బాధ్యత నాది. 100% మనోళ్ళకి వచ్చేటట్టు నేను చేస్తాను. కానీ కంపెనీ వచ్చిందని వెళ్ళి కలబెడతాడు. మొన్న జరిగింది. రాయలసీమ వ్యవసాయ అభివృద్ధికి కీలకమైన ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా వంటి సాగునీటి ప్రాజెక్టులు 4 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు మొజ్జా దశరథరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42% రాయలసీమలో ఉన్నప్పటికీ సాగునీటి నిధుల కేటాయింపులో తీవ్ర అసమతుల్యత కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొజ్జా మాట్లాడుతూ ప్రభుత్వ అంచనాల ప్రకారం రాయలసీమలో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల ఆధునీకరణకు సుమారు 60,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందని ఆయన తెలిపారు. అయితే గత 10 సంవత్సరాలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు సగటున ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టింది కేవలం 1,508 కోట్ల రూపాయలు మాత్రమే అని వెల్లడించారు. ఈ విధంగానే నిధులు కేటాయిస్తే ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలు పెరగవు అని ఊహించినా కూడా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా 40 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందని అన్నారు. దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈ నెలలో బడ్జెట్ ప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎమ్మినూరుకు వచ్చినప్పుడు 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామంటున్నారు. అంటే ఈ మాటలు విని విని, అంటే ఈ పాలకులు అంతకుముందున్న జగన్ రెడ్డి గారు విని విని మా చెవులైతే చిల్లులు పడ్డాయి. ఈ సందర్భంలో సమాజానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఒక కీలకమైన విషయాన్ని తీసుకోదలుచుకున్నాం. మీరు ప్రకటించిన విధంగా మీరు ఇచ్చిన పేపర్ల ప్రకారం మీరు పూర్వోదయ స్కీమ్లో కానీ లేదా కొనసాగిస్తామన్న ప్రాజెక్టులను కానీ అంచనాలు తీసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులకు సుమారుగా 60,000 కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అన్నది ఒక లెక్క మా దగ్గర ఉంది. చాలా సిస్టమేటిక్గా మీరు చెప్పిన ప్రకారమే తీసి పెట్టుకున్నాం. ఇదే నేపథ్యంలోనే 2014 నుండి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు, 19 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం 1,05,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ప్రతి సంవత్సరం 10,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో రాయలసీమ కేటాయించింది 1,500 కోట్ల రూపాయలు. అంటే రాయలసీమ భూభాగం ప్రకారమైనా సరే 42% అంటే 4,200 కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే కేవలం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి సరే, ఇప్పుడు ఈ రోజు మీరు 2 సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్న దానికి మీ దృష్టికి తీసుకురావడం కోసం మీకు ఒక ఉత్తరం కూడా రాస్తున్నాం. 1,500 కోట్ల నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సాయి బాలాజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన షుగర్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ, నరాల జబ్బులు, కంటి జబ్బుల వైద్య శిబిరాన్ని నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, వైద్యులు సునీత పాల్గొని ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు మురళీకృష్ణ, నరాల వ్యాధి నిపుణులు వెంకటస్వామి, కంటి వైద్య నిపుణులు ఎన్సీ లక్ష్మయ్య, కిడ్నీ వ్యాధి నిపుణులు కీర్తిరెడ్డి పాల్గొని ఉచితంగా పరీక్షలను నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 15 లక్షల రూపాయలు విలువ చేసే మందులను పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. మాన్సా అండి. సో ముఖ్యంగా ఇవాళ నేను మీకు డైట్ గురించి చెప్పడానికని వచ్చాను. సో బేసిక్గా ఇప్పుడు షుగర్ వస్తే ఇది తినొద్దు, అది తినొద్దు, షుగర్ వస్తే అసలు చాలా ఫుడ్స్ అలా చెప్తూ ఉంటారు కదా. బట్ ముఖ్యంగా షుగర్ ఉన్నప్పుడు కూడా మీరు అన్ని రకాల క్వాలిటీలో తీసుకొని ఈవెన్ ఫిజికల్ అంటే వాకింగ్ ఇట్లా ఎక్సర్సైజెస్ చేస్తూ ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవ్వకుండా బీపీ, షుగర్స్, ఈవెన్ కిడ్నీకి ప్రాబ్లమ్స్ అన్ని డైట్తో కూడా కంట్రోల్
అనమాట. సో మెడిసిన్స్ తీసుకుంటేనే షుగర్స్ కంట్రోల్ అవుతాయి కాదండి, మెడిసిన్స్తో పాటు ఫుడ్ కూడా మీరు ప్రాపర్గా తీసుకోవడం వల్లనే షుగర్స్, బీపీస్ అన్నీ కంట్రోల్గా చేసుకోవచ్చు. సో నేను మీకు ఇక్కడ ఉంటాను, మీకు ఫుడ్ పరంగా డౌట్స్ ఉన్నా ఎంత తినాలి, ఏం తినాలి, నేను మీకు అందరికీ సలహాలు ఇస్తాను. ఈవెన్ మీరు లోకల్గా దొరికే ఫుడ్స్లో కూడా ఎట్లాంటి పోషకాలు ఉంటాయి, ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వైద్య శిబిరాన్ని నా ధన్యవాదాలు. ఈ శిబిరానికి వచ్చిన మీకు అందరికీ కూడా నమస్కారం. డయాబెటీస్ అనేది ఇప్పుడు షుగర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, ముఖ్యంగా మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. నేను ప్రొఫెషనల్ రీత్యా గైనకాలజిస్ట్ని. ఇంతకుముందు స్టార్టింగ్లో ఇంతమంది పేషెంట్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రెగ్నెంట్స్ కూడా షుగర్ వ్యాధితో చాలామంది కనిపిస్తున్నారు. చాలా స్టాండర్డ్ గైడ్ లైన్స్ యూజ్ చేసుకొని షుగర్ రాకముందే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ తోటి తర్వాత అవసరమైతే మందులు కానీ ఇన్సులిన్ కానీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మదర్కి కానీ బేబీకి కానీ చాలా బాగా ఎక్కువైంది. అందరికీ తెలుసు ఇప్పుడు వైద్య రంగం అన్ని విధాలుగా చాలా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మెయిన్ ప్రెగ్నెన్సీలో అయితే డైట్ కంట్రోల్తో మోర్ దాన్ 80% కంట్రోల్ చేసుకోవచ్చు. అవసరమైతే తప్ప మందులు కానీ ఇన్సులిన్ కానీ ఇవ్వము. అలాగే మిగతా అవయవాల మీద కూడా ఈవెన్ నాన్ ప్రెగ్నెన్సీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో ప్రెగ్నెన్సీలో కూడా అన్ని అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నింటినీ కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్స్ అందరూ మీకు కావాల్సిన వైద్య సలహాలన్నీ ఇస్తారు. తర్వాత మీకున్న కండిషన్ని బట్టి ఫర్దర్గా ఫాలోఅప్స్ ఎలా చేసుకోవాలో చెప్తారు. మీరు అన్నీ కూడా జాగ్రత్తగా విని వాటన్నింటినీ పాటించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం. ఈరోజు నంద్యాల సంజీవ్ నగర్ నందుగల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు షుగరు, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, నరాల జబ్బులు, కంటి జబ్బులు, కీళ్లు మరియు ఎముకలకు సంబంధించిన పూర్తి స్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి ఉదయం 7 గంటల నుంచి నంద్యాల మరియు పరిసర ప్రాంతాల నుంచి పేషెంట్స్ విచ్చేసి ఓపికగా వైద్యం తీసుకుంటున్నారు. ఈ వైద్య శిబిరంలో షుగరు, ఈసీజీ, 2D ఎకో, ఫండస్, ఎస్పెషల్లీ ఈ వైద్య శిబిరం స్పెషాలిటీ కంటికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నాము. దాంతోపాటు మందులు కూడా ఒక 15 రోజులకు ఇస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, డాక్టర్లకి, IMA ప్రతినిధి బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి, ఫార్మస్యూటికల్ కంపెనీకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని సిపిఐ, సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. దేశ సంపదను దోచిపెడుతూ శ్రమజీవుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. స్థానిక సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి వాటిని కేవలం 4 కోడ్లుగా కుదించడం దుర్మార్గమని నేతలు విమర్శించారు. ఈ కొత్త కోడ్ల వల్ల 8 గంటల పని విధానం కనుమరుగై 12 నుండి 18 గంటల పని భారం పడుతుందని, అదనపు పనికి వేతనం అడిగే హక్కు కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రోజుకు కేవలం 173 కోట్ల రూపాయలుగా నిర్ణయించడం కార్మికులను దగా చేయడమేనని, సమ్మె చేయాలంటే 60 రోజుల ముందే నోటీసు ఇవ్వాలన్న నిబంధన కార్మిక గొంతు నొక్కడమేనని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసివేస్తా ఉంది, కార్మికుల నోళ్లు కొడతా ఉంది, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి పద్ధతిలో చట్టాలను రూపొందిస్తూ ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం రేపు 12వ తేదీ జరగబోయేటువంటి సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఆ సమ్మెలో కార్మిక వర్గ పార్టీలుగా, కమ్యూనిస్టులుగా వాళ్ళ సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో ప్రజలు కూడా మద్దతు తెలపాలని ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు అనేక రకాలైనటువంటి దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకి 8 గంటల పని విధానం కావాలని కోరితే, మహిళలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం 12 గంటలు పెంచేటువంటి విధంగా, లేదంటే వర్క్ డ్యూటీని హెవీగా పెంచేటువంటి పద్ధతిని కూడా ఈరోజు కాలు రాస్తా ఉంది. లేదా 7 మంది ఉంటే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కును కాలు రాసి ఈరోజు 100 మందికి 300 మందికి పెంచేటువంటి పరిస్థితి ఉంది. లేదా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక హక్కుల్ని
నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలు రాసేటువంటి విధంగా ఉంది. ఈరోజు ఒకటి ఆలోచన చేయాలి. పని గంటలు పెంచుతున్నారు. పని గంటలు పెరిగితే గత పాత చట్టం అదనపు గంటకు వేతనం ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. ఇప్పుడు కొత్తగా యజమాని కోరితే 12 గంటలైనా 14 గంటలైనా పని చేయొచ్చు. అదనంగా పనిచేసిన గంటకు ఒక పైసా కూడా వేతనం చెల్లించాల్సిన పని లేదని చెప్పి ఈరోజు చట్టం చెప్తా ఉంది. ఒకప్పుడు కనీస వేతన చట్టం అంటే దేశవ్యాప్తంగా సరాసరి కుటుంబాల ఖర్చులు లెక్కేసి కనీస వేతనం నిర్ణయించేవారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ వేతన చట్టం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది కమిషన్. ఆ కమిషన్ ఏం చెప్తుందంటే రోజుకు 178 రూపాయలు వేతనంగా కూలీగా ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు కల్పిస్తూ ఉంది కాబట్టి 178 జీతం వేస్తే సరిపోతుందని చెప్తా ఉంది. 178 జీతం అంటే నెలలో 26 రోజులు పని అంటే 4,600 జీతం వస్తుంది. లేదా 30 రోజులు పని ఉందనుకుంటే 5,600 రూపాయలు జీతం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు జీతాలు కనీస వేతనం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరే కార్మిక వర్గానికి ఇదిగో బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రథమ నంది దేవస్థానం వద్ద ఉన్నటువంటి గాయత్రి దేవాలయం 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలశ పూజ, గాయత్రి హోమం నిర్వహించి అమ్మవారి యొక్క పల్లకి సేవ కార్యక్రమం భక్తులందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీ మరియు వసంత పంచమి కార్యక్రమాలకు అన్ని స్కూళ్ల 10వ తరగతి విద్యార్థులను ఆహ్వానించి అందరికీ కలములు, కంకణాలు ఉచితంగా అందజేసి ప్రసాద వితరణ గావించారు. అలాగే దేవాలయంలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం, శంకర జయంతి రోజున ఉపనయన కార్యక్రమాలు, శాకాంబరి, వినాయక చవితి, నవరాత్రుల పూజలు, గీతా జయంతి మొదలు ఎన్నో కార్యక్రమాలు లోక కళ్యాణం కొరకు నిర్వహించుతున్నారు. అలాగే హోమంలో పాల్గొన్న వారందరికీ అమ్మవారి శేష వస్త్రాలను ఉచితంగా అందజేయడం జరుగుతోంది. తదనంతరం ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. ఈరోజు గాయత్రి అమ్మవారి యొక్క వార్షికోత్సవం జరుగుతుంది. 19వ వార్షికోత్సవం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లోక కళ్యాణార్థం ముల్లోకాలు అంటే గాయత్రి అంటే 3 లోకాలలో అమ్మవారి యొక్క అనుగ్రహం మనకందరికి కూడా కల్పించేటటువంటిది. త్రికాలముల యందు కూడా మనల్ని రక్షించేటటువంటిది, అందరినీ కూడా రక్షించేటటువంటిది ఆ యొక్క గాయత్రి. అంటే గా అంటే జ్ఞానస్వరూపం అని చెప్పేసి అని అంటాడు. మొన్ననే మనం సరస్వతి హోమం కూడా చేసుకున్నాం వసంత పంచమి రోజున. ఈ రోజు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలలో లోక కళ్యాణార్థం అమ్మవారికి గాయత్రి హోమం, అదేవిధంగా గ్రహ శ్రీ గాయత్రి దేవతాభ్యో నమః. ఈరోజు బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున గాయత్రి దేవాలయంలో 19వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవ సందర్భంగా గాయత్రి కలశ పూజ, గాయత్రి హోమము లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు పల్లకి సేవ కార్యక్రమం కూడా జరిగింది. మేము కేవలము వార్షికోత్సవమే కాకుండా వసంత పంచమి, శంకర జయంతి, శాకంబరి, దసరా పూజలు, తర్వాత గీతా జయంతి లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ దేవాలయంలో సర్వజనులకు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అనేక రకమైనటువంటి పూజలు అందరు బ్రాహ్మణులు, సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గాయత్రి దేవతాభ్యో నమః. నంద్యాల వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. చదరంగం క్రీడ మేధాశక్తికి పదును పెడుతోందని, విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందని జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా చెస్ సంఘం సెక్రటరీ రామసుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ పాల్గొన్నారు. ఈరోజు మనకు నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలోని శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల డిస్టిక్ లెవెల్ అండర్-19 నంద్యాల జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో సుమారుగా 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీటిలో టాప్ 4 వచ్చిన గర్ల్స్, టాప్ 4 వచ్చిన బాయ్స్ను జిల్లా అసోసియేషన్ ద్వారా అఫీషియల్గా స్టేట్ మీట్కి పంపించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లు ఇంత తొందరగా నిర్వహించడానికి కారణము మన జిల్లాలోనే ఫిబ్రవరి 21, 22వ తారీఖు ఒక ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ ఉంది. దానికి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ మాదిరి ఉంటుంది. ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని నేను ఈ టోర్నమెంట్ నిర్వహించాము. కాబట్టి ఈ టోర్నమెంట్ ఉపయోగించుకొని నెక్స్ట్ ఫిబ్రవరి 21, 22వ తేదీ జరిగే ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొని నంద్యాల జిల్లాలో జరగబోయే మొట్టమొదటి ఫిడే రేటింగ్ టోర్నమెంట్ను
విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. కిషోర్ గారు పుట్టపర్తి జిల్లా క్రీడా ప్రాదేశిక అధికారి, రామసుబ్బారెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల జిల్లా చెస్ సంఘం జాయింట్ సెక్రటరీ రాజా చక్రవర్తి, ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాకారులకి, వారి తల్లిదండ్రులకి, కోచెస్కి అందరికీ నమస్కారాలు. ఈ నంద్యాల జిల్లా చెస్ సంఘం తరపున వివిధ ఏజ్ కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి దాదాపు ప్రతి నెల కూడా ఏదో ఒక టోర్నమెంటు నిర్వహిస్తూ వస్తున్నాము. దాంట్లో చాలామంది చెస్ క్రీడాకారులు ఉత్సాహంతో పాల్గొంటూ వస్తున్నారు. రామసుబ్బారెడ్డి గారు నంద్యాల జిల్లాలో చదరంగం ప్రాచుర్యానికి చేస్తున్న కృషి నిజంగా చాలా అభినందనీయం. వారికి సహకరిస్తున్నటువంటి రాజా చక్రవర్తి, శ్రీనిష్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ చదరంగం క్రీడలో పాల్గొనడానికి వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు వాళ్ళంతా లేదా పాఠశాల యాజమాన్యాలంతా కూడా పిల్లలు ఎప్పుడు పరీక్షలు చదువుకుంటూ ఉండాలి, మార్కులు, ర్యాంకులు ఇదే ధ్యాసలో ఉంటారు. అది కాకుండా ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫారూక్ తనయుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 54 మంది లబ్ధిదారులకు 29 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 29 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల టౌన్, నంద్యాల మండలం, గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫారూక్లతో పాటు ఫిరోజ్, ఫయాజ్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, కౌన్సిలర్లు కండి శ్యామ్ సుందర్ లాల్, బైనాభి, షేక్ మున్నా మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇది మనం 22సారి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెక్ పంపిణీ ప్రోగ్రాం జరుగుతుంది. దాదాపు ఇప్పుడే అన్న వాళ్ళు అంతా బ్రీఫ్ ఇచ్చారు. మన 29,20,328 రూపీస్. ఇది టోటల్ నంబర్ ఆఫ్ లబ్ధిదారులు వచ్చి 512 నంద్యాల మన కాన్స్టిట్యున్సీకి ఇక్కడ నంద్యాలలో. ఇంకొకటి మనం చూస్తున్నాం, ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా చెక్స్ అంతా కరెక్ట్, ఇది హాస్పిటల్ బిల్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా లేదా, మళ్ళీ ఏది ఒక్కటి కూడా ఒక డిస్టర్బ్ అయితే మళ్ళీ అది రిటర్న్ కావాలా, మళ్ళీ అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ మన ఆఫీస్లో, మళ్ళీ ఇక్కడ తీసుకోపోయి మళ్ళీ అక్కడ అమరావతిలో ఇవ్వాలా. ఇదంతా ఒక ఈజీ ప్రాసెస్ కాదు. దానికోసం మన స్టాఫ్ కూడా దీనికి బాగా పనిచేస్తుంది. ఇంకొకటి మనం ఒకటే అంటున్నామన్నా, ఈ చెక్స్ అందరికీ మళ్ళీ ఒక్కసారి అంటున్నాను, ఎవరు లబ్ధిదారులో ఈ చెక్స్ అన్ని ఫ్రీ అన్న. అంటే మీకు ఎవరన్నా చెప్పినారా ఈ చెక్స్ కోసం, ఎవరన్నా మిడిల్ పర్సన్ వచ్చినా కానీ మీరు మాకు డైరెక్ట్ ఫోన్ చేయవచ్చు. ఇది మీకోసం, దీంట్లో ఎవరికి కమిషన్ ఇవ్వడం కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఇది చెక్కుల పంపిణీ కార్యక్రమము మన మంత్రివర్యులు నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇప్పటి వరకు 512 మందికి చెక్కులు తెప్పించిన ఘనత మన ఎన్ఎండి ఫారూక్ గారిది, మంత్రివర్యులది. అలాగే దాదాపు 22 సార్లు ఈ 20 నెలల్లో 22 సార్లు చెక్కులు తెప్పించి లబ్ధిదారులకు పిలిపించి వాళ్ళను కూర్చోబెట్టి ఎవరి చెక్కులు వాళ్ళకి ఇప్పించి వాళ్ళను సర్వీస్ చేస్తున్న ఇక్కడ స్టాఫ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి బిల్లు, హాస్పిటల్ నుంచి ఇచ్చిన ప్రతి బిల్లు వాళ్ళు చెక్ చేసి ఏదైనా లేదంటే అవి కూడా తీసుకొని రమ్మని లబ్ధిదారులకు చెప్పి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఈరోజు దాదాపు 54 మందికి చెక్కులు వచ్చినాయి. 29 లక్షల రూపాయలు సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు చెక్కులు
రూపంలో పంపించారు నంద్యాల కాన్స్టిట్యున్సీకి. మన కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల మెడికల్ కాలేజీ పరిధిలోని రైతునగరం ప్రాంతంలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. రైతునగరం ఏరియాలోని RRR రెస్టారెంట్ సమీపంలో ఉన్న సిగరెట్ షాపు నుంచి సుమారు 90,000 రూపాయలు విలువైన సిగరెట్లు, నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. అలాగే పక్కనే ఉన్న మరో 4 వరుస దుకాణాల నుంచి కూడా సుమారు 20,000 రూపాయలు విలువైన సిగరెట్లు, నగదు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై నంద్యాల 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న దుకాణాల సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వరుస దొంగతనాలతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దగ్గర 10,000 దగ్గర పోయింది మేడం. సిగరెట్లు 10,000-20,000 చిల్లర అంతా పోయింది. ఒక 2,000 చిల్లర అట్లా ఉంటుంది. 10,000-20,000 సిగరెట్లు మెయిన్గా ఒక 6-7 దాకా సిగరెట్లు ఉంటాయి. తెల్లవారుజామున 2:15 గంటలకి బెల్లంసాయిలో రాబరీ జరిగిందండి. అండ్ మోస్ట్లీ పెద్దగా మేము క్యాష్ అయితే పెట్టలేదు కాబట్టి సేఫ్గా ఉన్నాము. మోస్ట్లీ 500 అంతే. ఈ సరౌండింగ్స్లో RRR దగ్గర నుంచి మొత్తం 4 to 5 షాప్స్ థెఫ్ట్ జరిగింది. మాదైతే పెద్దగా ఏం లేదు, ఒక 500 to 600 అంతే లాస్. అండ్ మా కెమెరాలో అయితే ఉన్నాడు, ఫేస్ అయితే అతనిది క్లారిటీగా లేదు. మేము పోలీస్ వాళ్ళకి అందరికీ ఎవిడెన్స్ ఇచ్చేసాం అతనికి. మా ఎర్లీ మార్నింగ్ అదే చీకట్ 2:15 గంటలకి మార్నింగ్. 70,000 సరుకు సార్ నాది. 70,000 సరుకు డబ్బాలో పెట్టుకోండి. డబ్బాలో 2 డబ్బాలు అన్ని డబ్బాలో సంచులు వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. 70,000 సరుకు, 18,000 రూపాయలు క్యాష్. అదే 18,000 రూపాయలు క్యాష్ అంటే 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 50 రూపాయల కాగితాలు, 10 రూపాయల బిల్లలు, 20 రూపాయల బిల్లలు, 5 రూపాయల బిల్లలు, రూపాయి బిల్లలు, పొడి చిల్లర అంతా కలిపి 18,000 రూపాయలు. దేవుని ఉండి ఈ 3 ఎత్తుకొని పోయాడు సార్. సరుకు 70,000 రూపాయలు సరుకు సార్. శ్రీవారి సేవలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించిన మంత్రి ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపిన మంత్రి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రీవారి ఆశీర్వాదంతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తామని తెలిపిన మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. నంద్యాల జిల్లాలోని మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేశం నలుమూలల నుండి తరలివచ్చి ఆ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోనున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆత్మకూరు నుండి శ్రీశైలానికి వెళ్లే కాలినడకన మార్గాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షౌరాణా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆత్మకూరు నుండి శ్రీశైలానికి వెంకటేశ్వరపురం మీదుగా నాగలూటిగూడెం వీరభద్రస్వామి టెంపుల్, అడవిలో గల బేస్ క్యాంపు మొదలగు ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన నీళ్లు, ఆహారం తదితర వసతులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేటి నుండి వెంకటేశ్వరపురం మీదుగా శ్రీశైలానికి వెళ్లే కాలినడకన మార్గాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ మార్గంలో భక్తుల సౌకర్యాలతో ఆహారం, నీరు తదితర సౌకర్యాలను కల్పించడంతో పాటు భక్తుల భద్రత కొరకు కాలినడక మార్గాన్ని పోలీస్ బాంబ్ డిస్పోజబుల్ టీం సహాయంతో తనిఖీ చేయడం జరిగిందని, జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బందిచే కాలినడక మార్గాన్ని పోలీసుల స్వాధీనంలోకి తీసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆత్మకూరు డీఎస్పీ రామన్జీ నాయక్, ఆత్మకూరు పోలీస్ అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్ జాకిర్ హుస్సేన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 7th ఫిబ్రవరి నుంచి ఇక్కడ ఫారెస్ట్ నుంచి దారిని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు ఈ దారిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కొంతమంది భక్తులు వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫుడ్ కానీ, వాటర్ కానీ అవి అన్నీ ఉన్నాయి. ఫ్రమ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆర్ఓపి అండ్ ఏరియా డొమినేషన్ పార్టీస్ యాజ్ వెల్ పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. సో అది చూసుకోవడం జరిగింది. ఇప్పుడు
లాస్ట్ టైం ఏమైనా చిన్న చిన్న షార్ట్ కమింగ్స్ ఉంటే అది కూడా అందరితో మాట్లాడి అందరు ఆఫీసర్స్తో మాట్లాడి ఇప్పటి వరకు ఒక 2 కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో అవి అన్ని షార్ట్ కమింగ్స్ కూడా ఈసారి మేము చూసుకొని అన్నీ మంచిగా చేస్తాము. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. థ్యాంక్ యూ. ప్రధానంగా వాటర్ సమస్య సార్. ఇప్పుడు వాటర్ బాటిల్స్ అలో చేయట్లేదు, అవేర్నెస్ అనేది లేదు సార్. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ముందుకెళ్ళే ఎక్కడ వాటర్ అలౌ చేస్తున్నారు. 2 లీటర్ పైన వాటర్ బాటిల్ చేస్తున్నారు. క్యారింగ్ చేయడానికి కొద్ది కష్టంగా ఉంది సార్. 2 లీటర్ వాటర్ బాటిల్ అంటే ఇక్కడ నుంచి వీళ్ళకి క్యారీ చేయడానికి క్యారీ కూడా చేస్తున్నారు. అండ్ మధ్యలో అది వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది. వాటర్ అంటే ఇప్పుడు లేదు సార్, ఇప్పుడే ఈ సంవత్సరం ఇట్లా పెట్టారు. అంటే భక్తులకి ఇంకా తెలియదు సార్, ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. భక్తులకి కూడా అవేర్నెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు దారిలో చాలామంది వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు. ఈసారి పేపర్ ప్లేట్స్ కూడా అలౌ చేయడం జరిగింది. సో అన్నీ లాస్ట్ టైం ఏమేమి షార్ట్ కమింగ్స్ అయినాయి అవి అన్నీ చూసుకొని కోఆర్డినేషన్ అందరు డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్, రెవెన్యూ, హెల్త్ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఈఓ అందరూ. సో వీఆర్ డూయింగ్ మచ్ బెటర్. అండ్ లాస్ట్ టైం కూడా బాగానే అయింది, ఈసారి కూడా ఇట్ విల్ గో వెల్ ఓన్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల బీసీ శక్తులంతా ఏకం కావాలి. 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో సింహగర్జన సభ కరపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర కార్యదర్శి బండారు నాగేశ్వరరావు. వైసీపీ మూకలు అసత్య ప్రచారాలు మానుకోండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై పన్ను నష్టం దావా వేస్తాను. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. పంట కాలువల నిర్మాణానికి 1,250 కోట్ల రూపాయలు వెచ్చించి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్. నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన వైద్య బృందం ఉచిత సేవలు ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రజానికం. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ సిపిఎం మద్దతు. లేబర్ కోడ్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదాం. కేంద్రంపై వామపక్ష నేతల ఆగ్రహం. నంద్యాల గాయత్రి దేవాలయం 11వ వార్షికోత్సవం ఘనంగా అభిషేకాలు, హోమాలు, పూజలు ఘనంగా వేద మంత్రాలతో నిర్వహించిన భక్తులు, బ్రాహ్మణ సేవా సంఘం. నంద్యాల రామకృష్ణ వివేకానంద ఆడిటోరియంలో జిల్లా స్థాయి అండర్ 19 బాలబాలికలకు చెస్ పోటీలను ప్రారంభించిన డాక్టర్ రవికృష్ణ. ప్రజలకు ఆపదల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్, ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల రైతు నగరం ప్రాంతంలో వరుస దొంగతనాలు కలకలం. ట్రిబుల్-ఆర్ రెస్టారెంట్ వద్ద సిగరెట్లు, నగదు, డబ్బు చోరీ కేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులు. తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆత్మకూరు నుండి శ్రీశైలం వెళ్లే కాలినడక మార్గం భక్తులకు సౌకర్యాల పరిశీలన, భక్తుల భద్రత దృష్ట్యా కాలినడక మార్గంలో పటిష్ట చర్యలు. ఎస్పీ సునీల్ షోరాన్. ఇవి ఇప్పటివరకు నబుల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ MR Cable TV.